బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో సీఎం, కేంద్ర మంత్రి పాల్గొననున్నారు. రుణమేళలో 3,216 కోట్ల రుణాలను పంపిణీ చేయనున్నారు. మంత్రి పయ్యావుల, ఎంపీలు, బ్యాంక్ ప్రతినిధులు రుణమేళకు హాజరు కానున్నారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో నర్సరావుపేటకు సీఎం చేరుకోనున్నారు. రుణమేళ అనంతరం తిరుగు ప్రయాణమవుతారు. సీఎం, కేంద్ర మంత్రి పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో సీఎం, కేంద్ర మంత్రి పాల్గొననున్నారు. రుణమేళలో 3,216 కోట్ల రుణాలను పంపిణీ చేయనున్నారు. మంత్రి పయ్యావుల, ఎంపీలు, బ్యాంక్ ప్రతినిధులు రుణమేళకు హాజరు కానున్నారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో నర్సరావుపేటకు సీఎం చేరుకోనున్నారు. రుణమేళ అనంతరం తిరుగు ప్రయాణమవుతారు. సీఎం, కేంద్ర మంత్రి పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ఈ రోజు 11 గంటలకైతే నర్సరావుపేటకు రానున్నారు. అయితే ఏదైతే మెగా రుణమేళ కార్యక్రమం అయితే ఇక్కడ నుంచి ప్రారంభించడం అయితే జరిగింది. ఈ మెగా రుణమేళకు సంబంధించి కూడా పేదలకు సంబంధించి వ్యాపారాలు చేసుకోవడానికి రుణ సదుపాయం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే చిన్నగా వ్యాపారస్తులు పెద్ద వ్యాపారం చేసుకోవడానికి కానీ ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి కూడా ఇలా రుణాలు అయితే మంజూరు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇలా ఉదయం 10:45 ఉండవల్లి నుంచి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా 11:15 నర్సరావుపేటకు అయితే చేరుకోనున్నారు. 11:15 నుంచి 11:25 వరకు ముఖ్య నాయకులతోనూ ఇటు అధికారులతోనూ చిన్నపాటి మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్ అయిపోయిన అనంతరం కూడా నర్సరావుపేట ఇసపాలెం నుంచి 11:25 నుంచి సభా ప్రాంగణానికి అయితే చేరుకొని సభా ప్రాంగణం వద్ద అయితే ఏదైతే రుణమేళ కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రజలతో మీటింగ్ కార్యక్రమం ప్రజలతో అయితే మమేకమై మాట్లాడి ఎలాంటి వ్యక్తులకు రుణాలు కావాలా, ఏ వ్యాపారాలకు రుణాలు కావాలనే దాని మీద కూడా ప్రజలతో చర్చించి అనంతరం కూడా బ్యాంకర్లతో మాట్లాడి ఆ బ్యాంకర్లకు సంబంధించి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా రుణ సదుపాయం కల్పించే విధంగా కూడా మాట్లాడారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సభా ప్రాంగణం వద్ద కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తే ఆ స్టాల్స్ వద్దనే బ్యాంకులకు సంబంధించిన అధికారులు కూడా అక్కడే ఉన్నారు. ఆ బ్యాంకర్లతో ఏదైతే వచ్చిన రుణం తీసుకోవడానికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళకి సంబంధించిన ఆధార్, పాన్ కార్డు తీసుకొని వస్తే తక్షణమే రుణం కూడా మంజూరు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా 1500 మంది పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే ఇటు కేంద్ర ఆర్థిక మంత్రి, ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడంతో నర్సరావుపేట మొత్తం కూడా పోలీసులు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే ఈ సభా ప్రాంగణకు సుమారుగా 30,000 మంది కూడా లబ్ధిదారులు చేరుకునే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. జిల్లా నలుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఈ సభా ప్రాంగణకు ఇప్పటికే చేరుకుంటున్నారు. దాంతో పాటుగా చుట్టుపక్కల ఏదైతే పక్క జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే మరింత భద్రత అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే వచ్చిన లబ్ధిదారులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని జాగ్రత్తలు కూడా చూసుకుంటున్నాం అని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించారని కూడా చెప్పుకోవచ్చు. ఈ సుమారుగా ఈ రోజే దగ్గరగా 15,000 మంది లబ్ధిదారులకు అయితే స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు నిర్మలా సీతారామన్ అయితే ఈ లబ్ధిదారులకి చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఏదైతే లోన్ పొందిన వారికి చెక్కులు కూడా అందజేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే 50,000 నుంచి 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ ఎంతవరకైనా వాళ్ళకున్న స్థితిగతులను బట్టి కూడా ఎక్కువ రుణాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇటు ఏదైతే కొద్దిపాటి వ్యాపారం చేసుకునే వాళ్ళకి వాళ్ళ వ్యాపారం డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా రుణాల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే ఇటు కూటమి నేతలు అయితే చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా జిల్లాల ఎమ్మెల్యేలు కూడా ఈ సభా ప్రాంగణానికి ఇప్పటికే చేరుకున్నారు.
చేరుకొని ఇక్కడ ఏర్పాట్లు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి ఏది సభకు సంబంధించిన ప్రోగ్రాం మొత్తం కూడా నసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే స్వయంగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి మంత్రులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే ఈ రోజు రుణమేళ కార్యక్రమానికి సంబంధించి కూడా ఇటు పేదలకి ఇటు ఇజ్రాయెల్కి లేకపోతే వికలాంగులకు కూడా రుణాలు మంజూరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే చదువు అయిపోయి వ్యాపారం చేద్దాం అనుకున్న విద్యార్థులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారానికి ఆర్థిక స్తోమత లేక ఎవరైతే ఇప్పుడు దాకా ఉన్నారో వాళ్ళకి అలాంటి వ్యక్తులకి ఎక్కువగా రుణాలు మంజూరు చేసి వాళ్ళ యువతని ఇండస్ట్రీలు పెట్టించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు రూపుదిద్దుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రావడం కూడా చాలా విశిష్టం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి ఆమె చేతుల మీద కూడా కొంతమంది లబ్ధిదారులకు చెక్కులు అయితే మంజూరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఈ సభ మొత్తం కూడా 2 గంటల 45 నిమిషాల పాటు ఈ సభ నిర్వహించనున్నారు. తక్షణం 1:30కి మళ్ళా ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా ఉండవల్లి అయితే 1:40 కల్లా చేరుకుంటారు చంద్రబాబు నాయుడు. ఏదైతే ఈ 2 గంటల 45 నిమిషాల పాటు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా అప్పటికే బ్యాంకర్లు కానీ ఇటు అధికారులు కానీ అన్ని ఏర్పాట్లు చేసుకొని కొన్ని గంటల్లో చంద్రబాబు నాయుడు రాక కోసం అయితే ఇక్కడ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే విజయవాడ నుంచి 11 గంటలకు ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా నసరాపేట మండలం ఇసప్పాలెం గ్రామం వద్ద అయితే ప్రత్యేక హెలిప్యాడ్ ల్యాండ్ అవడానికి అయితే ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు ఏదైతే పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు ఇటు జిల్లా యంత్రాంగంతో ఒక 10 నిమిషాల పాటు 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడిన అనంతరం బై రోడ్డు ద్వారా సభ వద్దకు అయితే చేరుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ స్వామి.